వెల్కమ్ టు శివబీస్ ఛానల్. ఈరోజు మనము బెంగళూరులోని బేగూరు ఏరియాలోని శివాలయంకి అయితే వచ్చామన్నమాట. ఈ దేవాలయాన్ని శ్రీ పంచలింగేశ్వర దేవాలయం అని పిలుస్తారు. లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము. అలాగే ఇప్పుడు గుడి గురించి అయితే మనం తెలుసుకుందాం. చూడండి, బెంగళూరులో బేగూరులోని శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయం సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనైన శివాలయం అని చెప్పొచ్చు. ఈ శివాలయంలో మొత్తం 5 శివలింగాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే పంచలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఉన్నందు ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఇక్కడ రాతి స్తంభాలు, శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కారు. మీకు ఈ టైం ఉన్నప్పుడు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే శ్రీ పంచలింగేశ్వరుడు అంటే గర్భగుడిలో ఉండేది శ్రీ పంచలింగేశ్వరుడు ఉంటాడు. ఇక్కడ శివుడు పూజింపబడతాడు అనమాట. అలాగే ఇక్కడ పార్వతీదేవి ఆలయం కూడా ఉంది. దేవునికి కూడా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శివభక్తులు చాలామందికి చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్ అనేది చెప్పొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి అలాగే ఆఫ్టర్నూన్ 12 o'clock దాకా అయితే ఉంటుంది. అలాగే ఈవినింగ్ అయితే 5 o'clock అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి 9 o'clock దాకా మనకి టైమింగ్స్ అయితే ఉంటాయి గుడికి. మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం అలాగా అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం అదే పనంగా ఈ దేవాలయాన్ని శివరాత్రి రోజే మనం షూట్ చేయాలనేసి వీడియో అయితే చేయడం జరిగింది. మనకి శివరాత్రి రోజు ఇక్కడ దర్శనానికి ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే టైం పట్టిందనమాట. అలాగే నైట్ ఒక 12 o'clock దాకా మనకి రష్ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా రష్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. అలాగే వెండి రథం మీద అక్కడున్న అమ్మవారిని అయితే ప్రదక్షిణ చేయిస్తారు. చూస్తున్నాం కదా.
స్వామివారికి కొంతమంది మొక్కుబడులు అయితే తీసుకుంటుంటారనమాట, తులాభారం ఇస్తామనేసి. అలాగే ఇక్కడ తులాభారం కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే దీపం వెలిగించుకోలేరో వాళ్ళకి సపరేట్గా మనకి ఒక పక్క ప్లేస్ అయితే ఇచ్చారు. అక్కడ వెళ్ళి వాళ్ళు దీపారాధనతో స్వామివారిని వాళ్ళ భక్తు కోరికల మేరకు కోరుకుంటుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ తులాభారానికి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే కూచిపూడి, భరతనాట్యం, స్వామివారి కొన్ని పాటలు ఇక్కడ నృత్యం చేయడం జరుగుతుంది. స్వామిని రథంలో తీసుకొని ఊరేగిస్తారు, అంటే లోపలే, బయటకైతే లేదు, లోపల మాత్రమే. భక్తాదులు అంతా చాలా భక్తితో వాళ్ళ కోరికలను అయితే కోరుకుంటుంటారు. అలాగే చాలా నమ్మకం కూడా ఉంది ఇక్కడ తీరుస్తారని. ఎముకలు కొరికే చెల్లిలో కూడా భక్తులు అక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే భక్తాదులకి అన్నప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు. Thank you for watching. Please support my channel. Subscribe, like, share, comment. మీకు ఏమన్నా ఇతర వివరాలు ఏమన్నా కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. నేను తెలిసింటే తెలియజేస్తాను, లేదంటే తెలుసుకొని మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ బీస్ట్.